ఇది నా ఫేవరెట్ ఫుడ్. పెరుగు, బనానా. దీంట్లో కావాలంటే కొద్దిగా కొబ్బరి చక్కెర కానీ వేసుకోండి, లేకపోతే లైట్గా బెల్లం, తాటి బెల్లం కానీ, కొబ్బరి చక్కెర కానీ, కొబ్బరి బెల్లం కానీ హెల్త్కి మంచిది. సో మామూలు చక్కెర వేసుకోకండి, అది మంచిది కాదు హెల్త్కి. ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్కి కూడా. కాల్షియము, B12, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ కూడా తొందరగా వస్తుంది బాడీకి. ఎప్పుడైనా వీక్గా ఉన్నప్పుడు బాగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. బయట దొరికే పనికిమాలిన ఫుడ్ తినడం కన్నా ఇది తినండి. ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు, ఏమైనా క్రేవింగ్స్ ఉన్నప్పుడు, స్వీట్ క్రేవింగ్స్, ఏమైనా తినేది హెల్త్కి మంచి జరగాలని కదా ఇలాంటివి తినండి. సో ఎస్పెషలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ అని తింటే ఇంకా మంచిది. ఎప్పుడైనా తినచ్చు, ఏ టైంలో అయినా. ఇది ఇంకా మంచిది అన్నమాట. సో ఈ స్మెల్, టేస్ట్ బాగా అదిరిపోతాయి. కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు దీంట్లో. మరి ఎక్కువ ఫ్యాన్సీగా ఏదేదో చేసి దీన్ని క్లమ్జీగా చేయకండి. సింపుల్గా పెట్టుకోండి. పెరుగు, బనానా అట్లే తినచ్చు. లేకపోతే ఇంకా మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకోండి, నేను చెప్పినట్టు తాటి బెల్లం, కొబ్బరి బెల్లం. ఇది కొద్దిగా ఇంకా బాగా మాగిన అరటిపళ్ళు వేసారనుకోండి, చక్కెర కూడా అవసరం లేదు. సో ఇలాంటి బనానా వేసుకోండి. స్కిన్ కొద్దిగా డార్క్ బ్రౌన్, లైట్ బ్లాక్గా తయారవుతుంది కదా, దీంట్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు చక్కెర కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రోబయోటిక్స్ ఉంటాయి చూడండి. ఇది హెల్త్కు మంచిది. B12 వస్తుంది, కాల్షియం వస్తుంది, తొందరగా డైజెస్ట్ అవుతుంది, బాడీ కూల్ అవుతుంది, ఎనర్జీ ఇన్స్టెంట్గా వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఫుడ్ తినండి. ఇది ఎవరైనా తినచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, బాగా వయసు అయిన వాళ్ళైనా కానీ చాలా మంచి ఫుడ్.